ఏది తండ్రి ఏడి పట్టు తగిలే బంధమేది మమతలేవి మాయలేవి మనసు పొరలా మసకలేవి నీళ్ళు నీ వాళ్ళు నీదంటూ ఏ చింత సుంతైన లేని ఈ నేలపై నడయాడు. ఏంట్రా రమ్మన్నావు? ఈసారి ఎలక్షన్ గురించి కరెక్ట్గా మాట్లాడు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దామని. మనమేనా కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ అనుకో ప్లాన్ చేయడానికి. సైనికులం, జన సైనికులం. అర్థమయ్యేలా మాట్లాడరా. మాట్లాడడానికి ఏం లేదురా, పవన్ అన్న సీఎం కావాలి. కొత్తగా చెప్పేది ఏముంది విజయ్? ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నదే కదా మన ఓట్లు జనసేనకని. అనుకుంటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు ఎలా ఆలోచనలో పడ్డారో అలా ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలి. కొంత హామీలిచ్చి జనాలు గొర్రెలు చేశారు, ఇంకా గొర్రెలాగే బతుకుదామా అని ప్రశ్నించాలి. కులాలకు కట్టేసి మతాలకు ముడేసి మనల్ని దోచుకుతుంటున్నారు, ఇకనైనా విముక్తులు కండి అని జ్ఞానోదయం చేయాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న అక్రమాలు, అడ్డొచ్చిన డబ్బుతో కొనడాలు, మళ్ళీ సామాన్య ప్రజలకు మాత్రం ప్రతిరోజు కన్నీళ్ళు. ఇంకెన్నాళ్ళు వాళ్ళ మనం రాజకీయాలు చేయలేమరా. రాజకీయం అది గాంధీ రాజ్యం తెస్తానని చెప్పి బ్రాందీ రాజ్యం తెచ్చారు. అదే నా రాజకీయం అంటే. నీ అభివృద్ధికి డిక్షనరీ ఉన్న అర్థం మనుషుల బ్రతుకులు మెరుగవడం, కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మాత్రం జనాలు తొక్కుతున్న నాయకులు పైకెక్కడం. పెద్ద పెద్ద హెమేహెమీళ్ళే తొక్కిసారా, మనమెంతరా? మనమెంత నీకెంత నాకెంత ఇలా ఇన్నాళ్ళు అనుకోబెట్టారా? పదవులను అడ్డం పెట్టి అక్రమ వనరులు కొట్టి పేదవాడిని పొట్ట కొట్టి లక్షల కోట్లు అర్జిస్తున్నారా. వీటిని కాపాడుకోవడానికి తిరిగి అధికారం రావడానికి నానా అడ్డదారులు తొక్కుతున్నారా. అయినా మనకెందుకు ఈ రాజకీయాలు? జనాలు మారరు, జెండాలు పెట్టిన నాయకులు మారరు. నువ్వు అనుకున్నట్టు ఎలక్షన్ రాగానే చేతికో జెండా జేబుకో వందించే పార్టీ కాదురా. ఎస్, ఈ కుళ్ళు రాజకీయాన్ని ఒళ్ళుంచి కడిగి నవ నిర్మాణం చేసేవాడు ఒక్క పవనుడు మాత్రమే. ఎందుకంటే దోచుకునే ఆలోచన కానీ దాచుకునే ఆశ కానీ లేనివాడు. ఇది అందరికీ అర్థమయ్యేలా చేయాలి. అందరికి అర్థమయ్యేలా మనం ఎలా చెప్పగలమరా? అందరినీ మార్చక్కర్లేదురా, మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మార్చితే చాలు. రై, నీ మాట మీ అమ్మ నాన్న వినరా? మా అమ్మ వింటుంది కానీ మా నాన్నేరా డౌట్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కావట్లేదు? ఏం మాట్లాడుతున్నావురా? ఒక మనిషి చనిపోతేనే 6 అడుగుల స్థలం కావాలి, అలాంటిది 3 తరాలు 3 అడుగుల ప్లేసులో అదే గొడుగు కింద మీ తాత మీ నాన్న చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు కదరా. ఇప్పుడు నువ్వు ఇంకెన్నాళ్ళరా? ఎప్పుడురా మారుతాయి ఈ బానిస బతుకులు? వాళ్ళ దగ్గర ధనం ఉందరా. ఉండని, వాళ్ళ దగ్గర ధనం ఉంటే మన దగ్గర జనం ఉన్నారు. ఆ జనమేవో సైన్యమై ఎదురు తిరిగితే గెలిపేవరది. ఓటంటే 500 రూపాయల నోటు కదరా. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్, అందులో బ్రతుకుంది, భవుతుంది, బడుగు బలహీన వర్గాల జీవితాలు ఉన్నాయి అందులో. కొత్త రక్తం రావాలి, ప్రతి జన సైనికుడు జనంలోకి రావాలి, మార్పు కోసం గట్టిగా పాటు పడాలి. ఎందుకులే అనుకుంటే 100 ఏళ్ళు వెనక్కి వెళ్తాం, ఎందుకు ఇలా ముందడుగు వేస్తే అనుకున్న అభివృద్ధి చూడగలుగుతాం. ఏం బాబాయ్, ఈసారి నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? ఇన్నాళ్ళు ఇదే గాజు గ్లాసు మాకు తిండి పెట్టిందయ్యా, కానీ ఇప్పుడు ఇదే గాజు గ్లాసు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వబోతుంది. అంత నమ్మకం ఏంటి బాబాయ్? ఈ పార్టీ నాయకుడు ఆడపిల్ల ఇంటి దగ్గర బయలుదేరి వచ్చిన దగ్గర నుండి తిరిగి క్షేమముగా ఇంటికి చేరే వరకు నాది బాధ్యత అన్నాడు. ఇంతకంటే ఏ ఆడపిల్ల తండ్రికైనా ఇంకే నమ్మకం కావాలి బాబాయ్. ఇదే మన గుర్తు, ఇదే మన ఫ్యూచర్.
కాలాలు మారుతున్నా తన రాత మారలేదు, రాజకీయ నేతల తీరు మారలేదు. నీతి నిజాయితీ కొంచెమైన లేదు, నిజమైన ప్రజాసేవ మచ్చుకైన లేదు. అడుగడుగున అన్యాయం, ప్రతి చోట అక్రమం, తన భోగం తన భాగ్యం చూసుకునే రాజకీయం.